ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం ఉగాది అనగా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, రాజ్యభోజం ఎంతో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 ఈక్వల్గా ఉంది. అలాగే రాజ్యభోజం 1, అవమానం 5. అలాగే ఈ రాశి వారికి ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ పాదాలు వర్తిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం. వాళ్ళు ఈ రాశిలో పుట్టినవారు ఈ నక్షత్రానికి వర్తిస్తుంది. అలాగే మీ పేరులో మొదట ఏ ఏ అక్షరం వర్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పేరులో మొదట ఉన్న అక్షరం ఏ, మో, భా, భీ, భూ మరియు బే, ఢా అను అక్షరములు ఆ పేరుతో మీ పేరు మొదలైన, మీ పేరు మొదట ఈ అక్షరాలు ఉన్నా, లేదు మీరు పుట్టిన లగ్న కుండలను బట్టి అనగా నామనక్షత్రాన్ని బట్టి ఈ పేరు మీ అక్షరంలో ఉన్న మీరందరూ ధనుస్సు రాశికి చెందినవారు. అలాగే ధనుస్సు అంటేనే బాణం, విల్లు, గురి చూసి కొడతాం. ఈ రాశిలో ఎవరు ఉన్నా సరే ఈ ధనుస్సు అంటేనే చాలా ప్రత్యేకమైంది. అనగా వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఉన్న వాళ్ళ ఎయిమ్ని గురి చూసి కొడతారు, వాళ్ళ గురి అంతే. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే 9 సంవత్సరాల్లో లేనంత ఉత్తమ ఫలితాలు ఈ సంవత్సరం వాళ్ళకి వర్తిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి తండ్రికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పానని. అవన్నీ వ్యర్థ పలాపాలు, మాటలు. మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం. మూలా నక్షత్రంలో అమ్మాయిని కానీ చేసుకుంటే అబ్బాయికి మహా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే ఇప్పటి వరకు ధనుస్సు రాశి మూలా నక్షత్రంలో ఉన్న ఆడపిల్లలకి పెళ్ళి అవ్వకుండా ఉందో ఈ విశ్వ వసునామ సంవత్సరంలో వాళ్ళకి మంచి సంబంధాలు ఎతుక్కుంటూ వస్తాయి. ఎవరికైతే చదువుకొని జాబ్ సరిగా లేదో వాళ్ళకి జాబ్స్ కూడా ఎతుక్కుంటూ వస్తుంది. మాకు సొంత ఇల్లు కావాలి అయిపోతుంది, మాకు సొంత బిజినెస్ కావాలి మొదలు పెట్టేస్తారు. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఏదన్నా ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేద్దాం అయిపోతుంది. ఈ ధనుస్సు రాశి మూల నక్షత్రం ఉన్నవారు ఈ సంవత్సరంలో ఉండే ఫలితాలు మహా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఈ సంవత్సరం ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ మీరు చేయవలసింది, మీకు ఏదైనా టైం వేస్ట్ అయిపోతుంది అంటే అది మీ నిద్ర ఒక్కటే అనుకోవాలి. నిద్ర పోతే మనకు ఆరోగ్యం సరిగా ఉండదు. కనుక ఈ సంవత్సరం అంతా మీరు పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. ఈ ఒక్క సంవత్సరం మీరు పరిగిస్తే 10 సంవత్సరాలకు సరిపడా మీరు సేవింగ్ చేయగలరు. ఈ సంవత్సరం మీకు అంత టైం, మనీ అంత వాల్యుబుల్ అంతే. ఎందుకంటే మీరు ఏమైతే సంకల్ప బలంతో అనుకొని ముందడుగేస్తారో అది మళ్ళీ మీరు ఇంకా తిరిగి చూడరు. 100% ఆ పని అయిపోతుంది. మీరు మాకు ఈ పని కావాలి అంటే ఆ పని ఇంకా ఆగదు. కనుక ధనుస్సు రాశి ముఖ్యంగా మూల నక్షత్రంలో ఉన్నవారైతే అసలు మీరు మళ్ళీ ఇంకా తిరిగి చూడరు. అలాగే ఈ సంవత్సరం మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగదు. మీరు ఏమి కొనాలనుకున్నా ఆ టయానికి ఏదో రకంగా మీకు చేకూరి మనీని చేతికింది ఇల్లు కొంటారు. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేస్తే ఇల్లు మీరు కన్స్ట్రక్షన్ను కట్టచ్చు, ఇల్లు కొనచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే మీరు ఇంతకుముందు ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉన్నా, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా వాళ్ళందరూ మీకు మిత్రులు అవుతారు. మీ శత్రువులే మీకు పని చేసి పెడతారు. ఈ సంవత్సరం మీకుండే ఉత్తమ ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేనేటి. మీకు విదేశీయానం అనుకుంటే అయిపోతుంది, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అయిపోతుంది. ఒకవేళ ఎవరికన్నా పెళ్లి కాని వాళ్ళు ఒక మంచి సంబంధం మాకు తగ్గింది రావాలంటే అయిపోతుంది. ఎక్కడా కూడా ఈ రాశి వారికి నేను ఏదన్నా నెగిటివ్నెస్ చెప్దామంటే ఈ ధనుసు రాశి వారికి అసలు నాకు కనిపించట్లేదు.
చాలా 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 బాగుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు చేయగల సంవత్సరం ఈ విశ్వవసునామ సంవత్సరం. మీ పేరులో ఉన్న నక్షత్రాన్ని బలాన్ని బట్టి కానీ, మీ రాశి బలాన్ని బట్టి కానీ మీరు ఇంకా తిరిగి చూడరు. ముఖ్యంగా మూల నక్షత్రంలో ఉన్నవారైతే ఎంత పెద్ద గట్టి పనైనా మీరు గట్టిగా కూర్చొని చేస్తే అయిపోతుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నవాళ్ళు 1-2 పాదాలకి చెందిన వాళ్ళు మీరు ఏమనుకున్నా సరే ఫైనాన్షియల్ మ్యాటర్లో కాస్త ముందుకెళ్ళండి. డబ్బులు ఎవరికి నమ్మి మీరు ఇవ్వద్దు. ఈ సంవత్సరం మీరు ఫైనాన్షియల్ మ్యాటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పని చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఫైనాన్షియల్గా డబ్బులు మీ చేతిలో నుంచి ఇంకొకరికి ఇవ్వద్దు. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే డబ్బులు తిరిగి రావు. అలాగే మీ మేనమామతో కొంచెం సక్రమంగా సౌఖ్యంగా ఉండండి. వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని మంచి గిఫ్ట్లు ఇస్తుండండి. వాళ్ళతో మంచిగా కలిసి కూర్చొని భోంచేస్తుండండి. కేవలం మీ మేనమామతో మీరు బాగుంటే మీకు వెళ్ళే ముందు మీ గ్రహాల నుంచి శని మీకు ఇన్ని ఫలితాలు ఇస్తాడో ఆయన్ని సంతోషపెడితే మీకు గ్రహాలు అన్ని మంచి ఫలితాలు ఇస్తాయి. అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ మీ మేనమామతో మీరు కూర్చొని కనీసం నెలకి ఓసారైనా భోంచేయడానికి చూడండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మీరు ఏమి చేయాలనుకున్నా ఈ సంవత్సరం ఆలోచించకుండా మొదలు పెట్టండి. మా దగ్గర డబ్బులు లేవు గురువుగారు, ఆ టయానికి డబ్బులు వస్తాయి. కానీ మీరు వచ్చే ఆ ₹1 మీరు జాగ్రత్తగా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. వీలున్నంత వరకు దైవాన్ని మనసులో ప్రార్థించుకోండి. అమ్మవారిని ఎక్కువగా పూజించండి. ఈ రాశిలో ఉన్నవారు ఆడవారు కానీ మగవారు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ ఎక్కువగా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ప్రార్థించి అమ్మవారికి ఓ నిమ్మకాయల మాల, అమ్మవారికి ఓ పులిహోర, అమ్మవారికి కొన్ని ప్రసాదాలు మీ చేతుల గుండా మీరు గుడిలో దానం ఇచ్చినా భక్తులకు పంచిపెట్టినా ఈ ఒక్క పని మీరు చేస్తే ఇక ధనుసు రాశిలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఏది ఉండదు, ఏ ఆటంకం ఏది తగలదు. ఒకవేళ పనుల్లో ఆటంకాలు పడుతున్నాయి, సరిగా అవ్వట్లేదంటే మీరు ఫస్ట్ చేయాల్సింది అమ్మవారి గుడికి వెళ్ళండి, అమ్మవారి ప్రదక్షిణాలు చేయండి, అమ్మవారికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి, అమ్మవారికి 3 రకాల స్వీట్స్ ఇవ్వండి. ఎక్కువగా మీరు పూజించవలసింది అమ్మవారినే. ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళు అమ్మవారిని పూజిస్తే మీకు ఎలాంటి ఆటంకాలు ఏది రాదు, మీకేది ఉండదు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డబ్బుల మీటర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు, ఎక్కువగా నిద్రపోవద్దు. మీరు అనుకున్న పని అనుకున్నట్టు అయ్యేలాగా ప్లాన్ చేయండి. అంతే. ఇక మీకు ఎలాంటి ఇబ్బంది, ఏ సమస్య రాదు, రాకూడదు. కృష్ణ.